హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్మయ్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ట్రూకాలర్ లాస్ట్ సిమ్ టైమింగ్ గురించి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అండ్ అలాగే ఈ వీడియో కింద కూడా నాకు కొంతమంది కామెంట్ అయితే చేశారు. మన మొబైల్ ట్రూకాలర్లో మనకు లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది కనిపించట్లేదు కదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో నేను క్లియర్లీ ట్రూకాలర్లో లాస్ట్ సిమ్ టైమింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. చాలామంది వీడియో అనేది చూసి వెళ్ళిపోతున్నారు. మన ఛానల్లో వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ అనేది జెన్యూన్గా రియల్గా వీడియో అనేది చేస్తాను. ఏదో ఎక్కడో చూసి ఎక్కడో తీసుకొచ్చి రికార్డ్ అయితే చేసి నేను అయితే పెట్టాను. పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క కంటెంట్ అనేది ఆడియన్స్కి నచ్చాలి. ఇంకొకటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అలాంటి కంటెంట్ ఉంటేనే, ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో అనేది రికార్డ్ చేస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో అయితే వస్తాయి. ఫేక్ ఇలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి, ఇలా అయితే చేసుకోండి, ఇలా అయితే చేసుకోండి అనేది ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఇవ్వను. జెన్యూన్, పర్ఫెక్ట్, క్లియర్లీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ మాత్రమే మన ఛానల్లో అయితే తీసుకువస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూసుకోండి. వన్స్ ఫస్ట్ మీ మొబైల్లో ట్రూకాలర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్లీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. కొన్ని నెంబర్స్కి మీకు లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది కనిపించట్లేదు. కొన్ని నెంబర్స్కి మీకు లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది ఇక్కడ క్లియర్లీ కనిపించడం జరుగుతుంది. 2 అవర్స్ క్రితం ఈ పర్సన్ అనేది కాల్ అయితే చేసి మాట్లాడారు. ఎవరికో ఒకరికి, నాకైతే కాదు. ఈ పర్సన్ వచ్చేసి 1 మినిట్ క్రితమే ఈ పర్సన్ అనేది కాల్ అయితే చేసి మాట్లాడారు. ఈ పర్సన్ కూడా 1 మినిట్ క్రితం కాల్ చేసి అయితే మాట్లాడారు. అలాగే పైకి అయితే స్క్రాల్ చేస్తే కింద ఇక్కడ 8 మినిట్ క్రితం ఈ పర్సన్ అనేది కాల్ అయితే చేసి మాట్లాడాడు. 3 అవర్స్ క్రితం ఈ పర్సన్ అనేది కాల్ చేసి అయితే మాట్లాడారు. 1 అవర్ క్రితం ఈ పర్సన్, 1 మినిట్స్ క్రితం ఈ పర్సన్, 53 మినిట్స్ క్రితం ఈ పర్సన్ అనేది కాల్ అయితే చేసి మాట్లాడారు అనేది ఇక్కడ క్లియర్లీ మీకు లాస్ట్ సిమ్ డేట్ అనేది కనిపించడం లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది క్లియర్లీ కనిపించడం జరుగుతుంది. అండ్ అలాగే పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని నెంబర్స్కి మీకు లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది ఇక్కడ అస్సలు కనిపించట్లేదు. ఎందుకనేది మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అర్థమైతే అవ్వదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉండకపోవచ్చు. ఇంకొకటి, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఉన్నా వీళ్ళ దగ్గర ట్రూకాలర్ అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ స్మార్ట్ ఫోన్, ట్రూకాలర్ ఈ రెండు ఉన్నా వీళ్ళ దగ్గర రెండు సిమ్ కార్డులు అయితే ఉంటాయి. ఒక సిమ్ కార్డ్ అనేది ట్రూకాలర్లో రిజిస్టర్ అయితే చేసి పెట్టుకుని ఉంటారు. ఇంకో నెంబర్ వచ్చేసి వీళ్ళు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏదైతే మనకు ట్రూకాలర్తో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్తో కాల్ అయితే చేస్తే ఇక్కడ లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. వీళ్ళు ట్రూకాలర్లో ఒక నెంబర్ రిజిస్టర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో నెంబర్తో కాల్ చేస్తే మనకు లాస్ట్ సిమ్ అనేది ఇక్కడ కనిపించదు. ఫ్రెండ్స్, అర్థమైందిగా? క్లియర్లీ వినండి. మీరు ఎవరైతే ట్రూకాలర్లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్తో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ మన దగ్గర రిజిస్టర్ చేసి ఉంటే క్లియర్లీ ఇక్కడ మనకు టైమింగ్ అనేది కనిపించడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని గంటల క్రితం అయితే వీళ్ళు కాల్ చేసి అయితే మాట్లాడారు, ఎన్ని మినిట్స్ క్రితం వీళ్ళు కాల్ అయితే చేసి మాట్లాడారు అనేది వాళ్ళు ఎవరికైనా చేయని ఇక్కడ మనకు లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది మనకు మొబైల్ ట్రూకాలర్లో కనిపించడం జరుగుతుంది. కంపల్సరీ వాళ్ళకు మొబైల్ ట్రూకాలర్లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్తో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే, రిజిస్టర్ చేసుకున్న ఒక మొబైల్ నెంబర్ అయితే కాల్ చేసేది ఇంకో మొబైల్ నెంబర్తో అయితే ఇక్కడ మనకు లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది కనిపించదు. బట్ ఇంకొకటి, రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్తో వీళ్ళు కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నా మనకు కొన్ని నెంబర్స్కి 1 డే, 2 డే, 3 డే క్రితమే మనకు టైమింగ్ అనేది లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ మొబైల్ డేటా అనేది కంపల్సరీ ఆన్లో అయితే ఉండాలి. ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ కాల్ అనేది చేసి మాట్లాడితే ఆ లాస్ట్ సిమ్ టైమింగ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. మొబైల్ డేటా హాఫ్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ అనేది చేసి మాట్లాడితే ఏదైతే వీళ్ళు మొబైల్ డేటా ఆన్లో ఉన్నప్పుడు మాట్లాడారో ఆ సిమ్ టైమింగ్ అనేది మాకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది.
చాలామంది మొబైల్ డేటా అనేది ఆన్లో అయితే పెట్టుకోరు. ఎప్పుడో పొద్దున ఆన్ చేస్తే మళ్ళీ సాయంత్రం అనేది ఆన్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు మొబైల్ డేటా అనేది ఆన్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేసి మాట్లాడి ఉంటారో ఆ లాస్ట్ సీన్ అనేది మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏంది ఇతను 2 రోజులు 3 రోజులు అయింది కాల్ అయితే ఎవరికి చేసి అయితే మాట్లాడలేదు అనేది మనకు లాస్ట్ సీన్ ఇక్కడ కనిపిస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇది రాంగ్ మిస్టేక్. ఇది ఎప్పుడైతే వీళ్ళ మొబైల్లో డేటా అనేది ఆన్లో ఉంటుందో ఆ లాస్ట్ సీన్ టైమింగ్ అనేది మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వాళ్ళకు మొబైల్లో డేటా అనేది హాఫ్లో ఉన్నప్పుడు వీళ్ళు కాల్ చేసి మాట్లాడితే ఆ లాస్ట్ సీన్ డేటా అనేది మనకు ఇక్కడ కనిపించదు. ఫ్రెండ్స్ అర్థమైందిగా, క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మొబైల్ ట్రూకాలర్లో ఇలాంటి లాస్ట్ సీన్ టైమింగ్ అనేది రావట్లేదా అని అనుకుంటే ఒక సెట్టింగ్ అనేది మీరు ఆన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఈ సెట్టింగ్ గురించి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. పైన ట్రూకాలర్లో 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద అది క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేసి కింద ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ సెంటర్ అని ఉంటుంది. కింద ఇక్కడ ప్రైవసీ సెంటర్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ప్రైవసీ సెంటర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైనే మీకు అవైలబిలిటీ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇది డిసేబుల్ అయితే చేసి ఉంటుంది, ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ట్రూకాలర్లో ఈ లాస్ట్ సీన్ టైమింగ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఎవరితో కాల్ అయితే చేసి మాట్లాడుతున్నారు అంటే ఎవరితో కాల్ చేసి మాట్లాడినా ఆ నెంబర్స్ అనేది మీకు కనిపించవు. బట్ వాళ్ళు ఎంతసేపు క్రితం కాల్ చేసి అయితే మాట్లాడారు, 1 అవర్ క్రితం ఈ పర్సన్ అనేది కాల్ చేసి అయితే మాట్లాడారు. టైమింగ్ అనేది మనం క్లియర్లీ చూసుకోవచ్చు. ఇంకొకటి కొన్ని నెంబర్స్కి మీకు ఇక్కడ టైమింగ్ అనేది కనిపించదు, రెడ్ కలర్లో మీకు కనిపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ ఏంటంటే వీళ్ళకు మొబైల్ అనేది వీళ్ళు సైలెంట్లో పెట్టారనేది అర్థం అనమాట. ఈ రెడ్ కలర్లో ఏదైతే ఫోన్ కాల్ ఉందో ఈ ఫోన్ కాల్ అనేది రెడ్ కలర్లో వస్తే ఆ పర్సన్ అనేది వాళ్ళకు మొబైల్ అనేది సైలెంట్లో ఉన్నట్టు అర్థం అనమాట. ఇక్కడ ఇంకో నెంబర్ అనేది ఇక్కడ సైలెంట్లో పెట్టారు, ఇక్కడ ఇంకో నెంబర్ కూడా ఇక్కడ సైలెంట్లో ఉన్నట్టు అర్థము. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇక్కడ రెడ్ కలర్ కాల్ కనిపిస్తుందో ఆ నెంబర్స్ మొత్తం వీళ్ళు వాళ్ళకు మొబైల్ అనేది సైలెంట్లో పెట్టారు. ఇంకొకటి వీళ్ళకు మొబైల్ డేటా కూడా హాఫ్లో అయితే పెట్టారు, ఆన్లైన్లో అయితే వీళ్ళు లేనట్టే. ఫ్రెండ్స్ అర్థమైందిగా, క్లియర్లీ లాస్ట్ సీన్ గురించి ట్రూకాలర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.